హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినాక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్తో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చినాక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ చూసారు. చాలామంది రివ్యూస్ కూడా ఇచ్చారు. మనం ఎప్పుడు లేటే ఇస్తాను అనుకోండి. కొంచెం ఓకే. శ్రీముఖి అక్క ఫిఫ్త్ అగ్నిపరీక్ష ఎపిసోడ్ ఫిఫ్త్ ఎపిసోడ్ రివ్యూ. ఫస్ట్ ఇంకా రేపు నుంచి ఇంకా చాలా మంచిగా రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలా మంచిగా రివ్యూస్ కూడా ఇస్తాను. ఇవ్వడానికి కాదు, రివ్యూస్ ఇస్తాను చాలా మంచిగా. సరే, ఫస్ట్ శ్రీముఖి అక్క వస్తుంది. శ్రీముఖి అక్క యాడ్స్ చెప్తుంది. యాడ్స్ చెప్పినాక ఓకే, ఈరోజు అంటే ఆడిషన్స్ ఈరోజే లాస్ట్ డే కాబట్టి ఓకే ఆడిషన్స్ యాడ్స్ చెప్తే జడ్జెస్ వస్తారు. జడ్జెస్ ఏది అదేంటంటారు, వేస్తాన్ పార్టీలో రావే ఓ పిల్లపడి ఏదో సాంగ్ వస్తారు. సాంగ్ ఇద్దరు అందరు డాన్స్ చేసుకుంటూ వస్తారు. డాన్స్ చేసుకుంటూ వచ్చినాక ఇన్ని రోజులు ఓకే శ్రీముఖి షర్ట్ మీద ఉన్నది చదువుతాడు. మన శ్రీముఖి అక్క షర్ట్ మీద ఉన్నది మన నవదీప్ అన్న చదువుతాడు. అది ఒక కొంచెం ఫన్గా, అది చాలా చాలా ఫన్గా చాలా మంచిగా అనిపించింది. నాకైతే నిజం సూపర్ ఫన్గా అనిపించింది. మీకు ఎంతమందికి ఫన్గా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. ఫన్గా ఇంకా చెప్తారు, అవునా ఇంత ఉంది ఈ షర్ట్లో అని అంటాడు. నవ్వుకుంటారు, జోక్గా మాట్లాడుతుంటారు. అది బాగా అనిపించింది. తర్వాత అభిజిత్ అంటే ఈరోజు నేను కొంచెం ఫన్ చేద్దామని అనుకుంటున్నాను అంటే అందరూ అంటే మన అభిజిత్ కొంచెం సీరియస్ మూడ్లో ఉంటాడు కాబట్టి ఫన్ చేద్దామంటే నేను అభిజిత్ సారీ మన ఆయన అట్లా అనుకుంటారు కాబట్టి నవదీప్ సరే బిన్మాలి అంటారు. ఫస్ట్ శ్రీముఖి అక్క అంటారు. శ్రీముఖి అక్క మీరు ఆ ఫన్ అన్నట్టు అంటది. అవును నేనే ఫన్ చేద్దామని అనుకుంటున్నాను అని అంటాడు. వాళ్ళ కారణం అనిపించింది. ఆయన సూపర్ అనిపించింది. ఆయన శ్రీముఖి మన బిందు కూడా అలానే అంటారు. నేను కూడా షాక్ అయిపోతున్నా, అభిజిత్ పని చేస్తుంటాడు అంటే ఇంకా ఓకే ఫన్ అంటే ఇప్పుడు కొంతమందికి అది ఇప్పుడు కొంతమందికి కొన్ని రూల్స్ అవి నచ్చవు. అయినా వాళ్ళు ఆ ఫన్ అడ్జస్ట్ అయినట్టు గ్రేట్ అంటారు. నేనైతే గ్రేట్ అంట అలా చెప్తుంటారు. అది బాగా ఫన్, నాకైతే చాలా మంచిగా అనిపించింది. అయినా ఫస్ట్ ఓకే ప్రవేశపెడదాము అంటే ఒక బైక్ మీద వస్తుంది. ఒక చిన్న వీడియో, ఒక 5 seconds వీడియో వస్తుంది. చిన్న వీడియో తన బైక్ నడుపుకుంటూ వస్తుంటారు. నేను ఫస్ట్ అబ్బాయి అనుకున్నా, తర్వాత డ్రెస్ చూసి ఓకే అబ్బాయి అనుకున్నా. బైక్ మీద దిగినాక అబ్బాయి అనుకున్నా. సరే తర్వాత జ్యోత్స్న రెడ్డి అంటే తను హెల్మెట్ పెట్టుకొని వస్తుంది. అయితే ఫేస్ బ్రేకింగ్ అనే హిందీలో మాట్లాడుతుంది మన శ్రీముఖి అక్క. తర్వాత హాయ్ శ్రీముఖి అక్క అని అంటూ హాయ్ చెల్లె అని అంటూ తర్వాత స్టార్ట్ చేయాలంటే శ్రీముఖి అక్క ఫస్ట్ నేను జ్యోత్స్న అంటే నాకు చాలా జోష్గా ఉండేది. ఒక్కొక్కసారి పిచ్చి చేసుకుంటాను. ఒకప్పుడు నేను వీడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా డాడీ 24 గంటలు వస్తున్నప్పుడు 24 గంటలు బిగ్ బాస్ పెట్టుకుని ఉంటాడు. డాడీ వాడు గొడవడుతుంది. డాడీ అంటే కూడా ఈయన నవ్వుతూనే ఉంటుండే 24 hours. డాడీ రిమోట్ డాడీ అంటే కూడా అస్సలు ఇచ్చేవాడు కాదంట వాళ్ళ డాడీ, జ్యోత్స్న వాళ్ళ డాడీ. అలా ఉండేదంటే తీసే డాడీ ఏంటి డాడీ అంటే అన్నం అస్సలు వెళ్ళలేదంట. అదే డాడీ అది గొడవ పడుతుంది. డాడీ నువ్వే నవ్వుతున్నావు అని అంటే అమ్మ అంటాడు. వాళ్ళు కొట్టుకుంటున్నాడు. డాడీ నువ్వే నవ్వుతున్నావు అంటే అదంటే ఊరికే రామేసిందంట. కానీ 2 years బ్యాక్ వాళ్ళ డాడీ చనిపోయాడంట. అందరికి షాక్ ఇచ్చేసింది అనుకోండి. వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు ఓకే చాలా నిజంగా బాబోయ్ ఎప్పుడైనా పేరెంట్స్ అయితే 100% ఉండాలి అనే ఒక థాట్ అయితే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి అమ్మాయికి డాడీ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది నాకు. చాలా ఇంపార్టెంట్ ఏమో కాదు. ఓకే డాడీ గురించి అనుకుంటే నాకు ఏదో ఎమోషనల్ బాగా అనిపిస్తుంది. అయితే సరే తను గట్టిగా మాట్లాడను కానీ తన వాళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి ఉంటారంట జ్యోత్స్న రెడ్డి. తర్వాత వీళ్ళు ముగ్గురు ఉంటారంట. కాబట్టి జ్యోత్స్న ఏంటంటే తనకు బైక్ నట్టు వాళ్ళ ఇంట్లో ఉండే పిచ్చి అంతా నేర్పించినట్టు వాళ్ళ అన్నయ్య
తర్వాత సరే అనుకున్నారంట, ఓకే అని అనుకున్నారంట. తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళు ఒకరోజు అంటే నీకు డాడీకి ఎలాంటి రిలేషన్ ఉంటుందమ్మా, ఎంత మంచిగా అంటే ఎలా మిస్ అయిపోతుందా అంటే, ఒక విషయం మీకు ఒక సీక్రెట్ చెప్పాలా అంటది. చెప్పంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ మమ్మీ ఊరికి వెళ్ళారంట. ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీ నిజంగా ఇలాంటి డాడీస్ కూడా ఉంటారా అనిపించింది నాకు. అమ్మో నాకు ఏమో తెలియదు, నాకు నచ్చదు అనుకోండి. అయితే వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ ఊరికి పోయినప్పుడు తాగుతావా అని అడిగిందంటే, తాగుతావా అంటే బీర్ తీసుకొని వచ్చిందంట. ఏంద్రా మామూలు ఇలా నిజంగా విచిత్రమైన ఘటనలు ఏంటి ఇలాంటి డాడీస్ ఉంటారు స్నేహితులు అలానే. ఇలాంటి డాడీస్ కూడా ఉన్నారా, ఓ స్వీట్ మీ డాడీ అన్నాను. తర్వాత ఇద్దరు కూర్చొని తాగినంత వాళ్ళ డాడీ ఆవిడ. నాకు ఫుల్ ఫన్ అనిపించింది, నవ్వు అనిపించింది, బైకాలని చేస్తానంటే నవదీప్ అడిగింది లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయినా అంటే, లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయినంటే ఒక డ్రామాలో ఉండే ఒక అంటే మాకు కావాల్సిందే అది అని బిందుమాది అంటది. అయితే చెప్పు బిందుమాది అంట. అంటే లవ్ ఉండేదే కదా, లవ్వే కదా, సరే నాకు కావాల్సింది అది చెప్పు, నువ్వు చెప్పు అని అంటే సరే అని బిందుమాది బిందుమాదికి ఆవిడ ఒక రిలేషన్షిప్ ఉందంట. ఆయన ఇట్లా బైక్ నేర్చుకోవద్దు ఇది అని అంటే ఓకే ఇదేనా అని అనుకున్నాడంట. తర్వాత అర్థమైందంటే తను ఆ రిలేషన్ ఈమె కన్నా ముందు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ అనుకున్నారంట, నీకు ఈ రిలేషన్ కరెక్ట్ కాదు, ఈ రిలేషన్ నిజంగా అమ్మో అంత డేర్ కూడా ఉండాలి ఇంట్లో చెప్పి, నాట్ ఎ జోక్ ఫ్రెండ్స్, నిజంగా లవ్ విషయం ఇంట్లో చెప్పి మాట్లాడడం అంటే ఒక పంట అనుకోండి. ఇంకా పడ్డాయి అనుకోండి, ఆ రోజు దెబ్బలు మాత్రం నీరంగా మరగా పడ్డాయి అనుకోండి. అలా ఇంకా వాళ్ళు ఒకరు నీకు కరెక్ట్ కాదని వాళ్ళు ఫస్ట్ చెప్పారంట. సరే కరెక్ట్ కాదని చెప్పినప్పుడు సరేలే అనుకొని ఓకే చూద్దాం, కొంచెం దూరం పెట్టి చూద్దాం ఏమవుతుందో అని ఆలోచించిందంట. దూరం పెట్టినప్పుడు ఇలా ప్రశాంతంగా ఉందంట. అతను ఓకే మనకు కరెక్ట్ కాదని ఒక పర్సన్స్ ఉన్నప్పుడు 100% దూరం పెట్టి ఉండడమే బెటర్. అది ఎవరైనా సరే, మీరైనా ఎవరైనా ఒక రిలేషన్ అది నీకు కరెక్ట్ కాదన్నప్పుడు అది దూరం పెట్టడం అయితే చాలా చాలా మంచిది, అదని నాకు అనిపించింది. తర్వాత నవదీప్ నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, బిందు మాధవి అడిగింది ఓకే. అభిజిత్ ఏమంటారు ఫస్ట్, జోష్న జోష్ బాగానే ఉంది, ఆడ ఎలా సర్వర్ అవుతావు, ఇలా నువ్వు ఫ్రీ బర్డ్లా ఉంటావు అంటే అక్కడ సర్వర్ అవుతాం. మా డాడీ పైన నుంచి చూసి నన్ను ఆశీర్వదిస్తుంటాడు కాబట్టి ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు మా మమ్మీ వాళ్ళు చెప్పారు 10th వీక్ వరకు నువ్వు ఉంటే ఫ్యామిలీ వీక్, అది భలే అనిపించింది నాకు, నిజంగా చాలా చాలా బాగా అనిపించింది, సూపర్. తర్వాత నవదీప్ గారు గ్రీన్ ఇస్తారు, అభిజిత్ గారు గ్రీన్ పిల్లి మాది, మీ నాన్న నువ్వు ఎంత మిస్ అవుతుందో చెప్పురా అని అన్నప్పుడు నిజంగా కొన్ని మాటలు చెప్పింది అమ్మ. లైఫ్లో నిజంగా ఆ మాటలు ఉండాలి, నిజంగా వాయిస్ అవంతా ఉండాలేమో ప్రతి కూతురికి వాళ్ళ డాడీదనే అనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అన్ని లైట్స్ పనిచేస్తే వాళ్ళ డాడీ అంటే చనిపోయిన ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో లైట్ ఒక్కటే వెళ్తురేదంట. ఆవిడ ఆ సోఫా మీద కూర్చొని వాళ్ళ నాన్న చూసుకుంటే చాలా ఏడుస్తుంటే చాలా ఎమోషనల్ అయిపోతుందంట. ఆయన మాట్లాడే మాటలు అవన్నీ ఉండనంట ఒక ఫోన్లో. ఆ ఫోన్లో అది ఫోన్ పోగొట్టుకోపోయిందంట, ఆ ఫోన్ పోయిందంట. పోవడం వల్ల ఆ వాయిస్ అది ఆ వాయిస్ మిస్ అవుతున్నా అనిపించిన వల్ల ఎక్కెక్కి ఏడుస్తుంటే చాలా అని అంటే అమ్మ దేవుడా నిజంగా షాక్, నిజంగా వాయిస్ మిస్ అయ్యి శ్రీముఖి బిందుమాదేవి కూడా షాక్ అయిపోయారు వామ్మో అని. నిజంగా అది మాత్రం అమ్మ టూ ఎమోషనల్ అబ్బా. నిజంగా చాలా చాలా ఉన్నప్పుడే వాళ్ళతో హ్యాపీ ఉండాలి అని ఒక థాట్ ఉంటుంది కానీ ఏం చెప్పలేదు అంటే ఇంకెందుకు. తర్వాత ఇంకా బిందు రెడ్డిస్తుంది నువ్వు నేను పెట్టుకోవడానికి ఉంది కానీ వాళ్ళు రెడ్డిస్తే నేను ఫోన్లో పెట్టేసినాను, వాళ్ళు పెట్టేస్తారు. నాది వాళ్ళు ఒక మనిషి లేనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది అన్నట్టు. తర్వాత శ్రీముఖి వచ్చి నిజంగా వాయిస్ మిస్ అయిపోతాము అది ఉన్నప్పుడు నిజంగా చాలా సడన్గా ఎవరికైనా ఏ ఫాదర్ అయినా ఎవరికైనా గుర్తుకొస్తారు. అలా శ్రీముఖి వాళ్ళ ఫాదర్, బిందుమాది వాళ్ళ ఫాదర్, నా ఫాదర్ అందరూ గుర్తుకొచ్చారు అనుకోండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఎమోషన్ అనుకోండి. అబ్బా సూపర్, ఇది ఇప్పుడు హోల్డా ఉంది. తర్వాత పూట వచ్చాడమ్మా, పూట జపాన్ నుంచి వచ్చిన పూట బిందుమాధవి అడుగుతుంది హాయ్ శ్రీముఖి ఎలా ఉన్నావు అని. మంచిగా పూట వచ్చి తెలుగులో మంచిగా
తెలుగులో మాట్లాడతాం మంచిగా, అంటే అంత తెలుగు కాదు అంత, మళ్ళీ ఇతను మీరు ఒకటి పెట్టింది ఏమైందో మనకు తెలియదు, మనం తర్వాత మాట్లాడదాం. హాయ్ శ్రీముఖి ఎలా ఉన్నావు అంటే, అవునా హాయ్ ఫ్లూటా, ఫ్లూటా ఫ్లూటా అంటారు అతను. అక్కడ బ్యాండ్ బ్యాండ్ ఇప్పుడు మ్యూజిక్ బ్యాండ్ ఏదో ఒక బ్యాండ్ కొడతారు. మనం బ్యాండ్ అంటే మన దగ్గర కొట్టే బ్యాండ్ కాదు, మనం మళ్ళీ మీరు ఇలా బ్యాండ్ కొడతారు అని అనుకునేందుకు ఫ్లూటని అని అనుకోకండి ప్లీజ్, ముందే చెప్తాను. బ్యాండ్ బ్యాండ్ అది అది భలే అనిపించింది నాకైతే, సూపర్ సూపర్ అనిపించింది. వెనక ఫ్లూట్ బ్యాండ్ అది వెనక మినిమల్ ఫ్లూట్. నేను ఇప్పుడు మీతో తెలుగులో మాట్లాడాలా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే తెలుగు అంత అర్థమవుతుంది కానీ అంత ఫ్లూయెంట్గా అయితే నేను మాట్లాడలేను అని చెప్తారు. అయినప్పుడు మరి అక్కడ హిందీ సారీ తెలుగే మాట్లాడతారు కదా, ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు కాబట్టి తెలుగు మాట్లాడతారు కదా అని అంటే, కానీ నేను అంతా తెలుగు మాట్లాడలేను అని చెప్తారు. అది అమ్మ ఆయనక ఇంకా తెలుగు మాట్లాడలేను అంటారు. నిజంగా నేను కూడా హిందీ నేర్చుకుంటే మాత్రం పక్క హిందీ బిగ్ బాస్ కూడా రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేశాను. ఏమో నాకు హిందీ రావాలిగా, ముందు నాకు హిందీ మాట్లాడేది రాదు. హిందీ నేర్చుకుంటే మాత్రం పక్క హిందీ బిగ్ బాస్ కూడా రివ్యూ ఇస్తాను, ఒక ఛానల్ పెట్టుకొని పక్క. అదే మనం అన్ని ఇంటర్నేషనల్ ఓవర్, మనం కన్నడ అన్ని. ఒకసారి కన్నడ దాంట్లో కూడా నేను రివ్యూ ఇచ్చాను, కన్నడ దాంట్లో నా ఛానల్లో ఒక కన్నడ ఎపిసోడ్కి రివ్యూ ఇచ్చాను. అది బాగానే పోయింది వీడియోస్, అది నేను చెప్తున్నాను అంటే అంతమంది. తర్వాత తెలుగు తెలుగు అక్కడ మొత్తం తెలుగు అంటే ఫ్లూటా అక్కడ తెలుగులో అరుస్తుంటారు కదా ఫ్లూటా, మళ్ళీ ఇప్పుడు ఇలా అని అడుగుతారు. అయినప్పుడు అలా ఏమో శ్రీముఖి మాట్లాడడానికి ట్రై చేశాను, ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను అంటే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. అయితే సరే జడ్జిమెంట్ అంటే అభిజిత్ వీళ్ళేసారు, వీళ్ళిద్దరు రెడ్డిస్తారు. అండ్ మీకు బిగ్ బాస్ సెట్ కాదని అనిపిస్తుంది అంటే వాళ్ళు అవి అవేంటంటారు వాళ్ళు కొన్ని వాటర్ మళ్ళీ అంటే కొంచెం కొంచెం నేర్చుకుంటానంటే ఇతను హోల్లో పెడతారు. అభిజిత్ ఒకటి గ్రీన్ ఇస్తారు, వీళ్ళిద్దరు రెడ్ రెడ్ ఇచ్చేస్తారు. తర్వాత అభిజ్ఞ 28 ఇయర్స్ అంట, హోల్ అంటే మ్యారీడ్ అంట. తను అయితే తను మాట్లాడిన మాటలు, తన తింగరతనం అయితే నాకైతే భలే అనిపించింది. మీకు ఎంతమందికి నచ్చిందో లేదో కమెంట్ చేయండి. నాకైతే నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. తను ఎంత బాగా మాట్లాడిందంటే నిజంగా చెప్తున్నా, చాలా 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 మంచిగా మాట్లాడింది అభిజ్ఞ. దీన్ని మాది అయితే ఆవిడ చేతులు ఇప్పుడు కామన్గా కొందరు మాట్లాడిన చేతులు కాలు ఊపుకుంటూనే చేతులు ఊపుకుంటూ మాట్లాడుతుంటారు కదా, అలా అభిజ్ఞ కూడా అలా చేతులు ఊపుకుంటూ మాట్లాడుతున్నప్పుడు అభిజ్ఞ 2 చేతులు వెనకకు పెట్టుకో అంటాడు, వెనక్కి పెట్టుకో అంటే తలకాయ తిక్కొద్దా అని అంటే నేను అలా మాట్లాడలేదు, నేను స్టాచ్యూ అయిపోతాను అని అంటుంది. కొంచెం తింగరితనం అలా. అయినాక మ్యారేజ్ అయిందా అంటే అయిందంటే లవ్ మ్యారేజా అంటే కాదు అరేంజ్ మ్యారేజ్. ఏంటంటే నాకు నేనేమైనా మాట్లాడితే వాళ్ళకి అవతల వాళ్ళకు చాలా నచ్చాలి. అలా నాకు కూడా అతను నేను కలిసి మాట్లాడినప్పుడు వావ్ సూపర్, నీ ఇష్టము నువ్వు చేసుకో అని చెప్పాడంట వాళ్ళ హస్బెండ్, అభిజ్ఞ వాళ్ళ హస్బెండ్. సరే అని ఇంకా తను మాట్లాడిందంట. అది చెప్పడంతో ఆవిడ ఓకే సరే నేను నాకు ఫ్రీ కూడా నేను ఇలానే ఉంటా అని చెప్పాడు. అందువల్ల అనిపించింది శ్రీముఖి కుండలో నీళ్ళు పోతుంటాను. ఏంటి నీళ్ళు పోసిన కుండలో బరువు అవుతుందంట, నేను ఎంత బరువు మొయ్యలేను అని అన్నప్పుడు మరి బిగ్ బాస్ హౌస్లో టాస్క్ ఆడతామంటే బిగ్ బాస్ హౌస్ టాస్క్ గెలిస్తేనే గేమ్, గెలవకపోయినా కూడా ఆడతారు కదా, గెలవకపోయినా కూడా ఉంటారు కదా అని అంటది. నిజంగా సూపర్ అనిపించింది. తన ధైర్యానికి మెచ్చుకోవాలబ్బా నిజంగా. నేను పోతే మాత్రం అంత ధైర్యం ఉండదేమో అనిపిస్తుంది. ఓకే నామినేషన్లో గొడవ అవన్నీ నేను పడగలదు కానీ ఈ స్టేజ్లో ఫస్ట్ కొంచెం అయితే భయం అయినా ఉంటుంది కదా, అలా అనుకోండి. నేనైతే కొంచెం భయపడతాను. నిజంగా ఆవిడ మాత్రం చాలా చాలా ధైర్యంగా చాలా చాలా మంచి మాట్లాడుతుంది. సూపర్ అనిపిస్తుంది నాకు. ఎలా అంటే ఓకే నేను ఏదైనా చేయగలుగుతా కానీ బిగ్ బాస్లో పోతే ఆ స్పోర్టివ్నెస్ నిజంగా బాగుంటుంది. అందరు గెలిచి ఏం రారు కదా, అందరు గెలవాలని ఏమి ఉండదు కానీ నేను గేమ్స్ ఆడతా ఓడిపోతే మళ్ళీ ఆడుతుంది, మళ్ళీ అవుతుంది, దాంట్లో తప్పేముంది అని అంటుంది. నిజంగా అదైతే కరెక్టే, ఇప్పుడు ఓడిపోతే మళ్ళీ ఆడుతుంది, దాంట్లో తప్పేముంది అది అంత లేదు కదా అంటుంది. నిజంగా సూపర్ సూపర్ అనిపించింది. నేను టాస్క్ల విషయంలో చెప్తాను. తర్వాత అభిజిత్ మార్కింగ్ కొత్తమంటారు, మార్కింగ్ వచ్చిన అభిజిత్ గ్రీన్ ఇస్తాడు.
మీరు నాకు చాలా నచ్చారు, బబ్లీగా చాలా చాలా నచ్చారు అని అంటారు. బిందు ఏం చేస్తుంది, బిందు కూడా గ్రీన్ ఇస్తుంది. బిందు కూడా గ్రీన్ ఇస్తుంది. బిందు గ్రీన్ ఇచ్చేస్తుంది. గ్రీన్ ఇచ్చేసి సరే చూడు ఏమవుతుందో చూద్దాం, సరేలే ఇప్పుడైతే ఓకే అని అంటారు. తర్వాత నవదీప్ రెడ్ ఇస్తాడు. రెడ్ ఇచ్చి మీరు చాలా మంచిగా ఉన్నారు, చక్కగా మాట్లాడుతుంది, బాగుంది, వీళ్ళు ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ మీరు టాప్ 15కి పంపేయలేము కాబట్టి ఇలా ఇచ్చేస్తున్నా అంటారు. ఓకే అని అది చెప్తారు. చాలా మంచిగా అనిపించింది. మీకు ఎంతమందికి నచ్చిందో కూడా కమెంట్ చేయండి. సూపర్, నిజంగా నువ్వు ఒక తింగరి దానిలా ఉన్నావు అని చెప్తారు. చదువుకున్న తింగరి దానిలాగా అనిపిస్తుంది నువ్వు అని అంటే ఒకేసారి అంటుంది. అది బాగా అనిపిస్తుంది. కొందరు వస్తారు, కొందరు వచ్చిన తర్వాత ఒక 5 సెకండ్స్ వాళ్ళు వస్తారు. వాళ్ళని అందరికీ రెడ్డి ఇచ్చేసారు. చాలా మందికి రెడ్డి ఇచ్చి ఇంటికి పంపితే రెడ్డి ఇచ్చి ఇంటికి పంపాను, రెడ్డి ఇచ్చి ఇంటికి పంపాను, రెడ్డి ఇచ్చి రెడ్డి రెడ్డి ఇచ్చి ఇంటికి ఇచ్చేసాను. తర్వాత హేమంత్ వస్తుంది. హేమంత్ వచ్చినాక హలో అందరూ ఎట్లున్నారు అని అంటారు. తెలంగాణ అంటారు. బాగున్నా అని అంటారు. తర్వాత హేమంత్ ఎలా ఉన్నారు ఎట్లున్నారు అని అంటారు. అది భలే అనిపించింది నాకు. సూపర్ మాట్లాడిండు. నాకైతే హేమంత్ మంచిగా మాట్లాడింది అనిపించింది. తర్వాత తను ఏంటంటే 3 రోజెస్ తీసుకొస్తారు. 3 రోజెస్ తీసుకొచ్చి నేను కూడా జడ్జిమెంట్ ఇచ్చేదానికి ఉన్నా అని అంటే అవును నువ్వు కూడా ఉన్నావులే అని అంటాడు. తర్వాత జడ్జిమెంట్ ఇవ్వడానికి నేను కూడా ఉన్నా అని అంటాడు. అది భలే అనిపించింది. చాలా చాలా మంచిగా అనిపించింది. నువ్వు ఉన్నావులే అని అంటారు. అన్న తర్వాత నేను కూడా తెచ్చాను లోపల పెట్టాను జేబులో అని అంటాడు. తర్వాత బిందు ఇక మంచిగా మాట్లాడిన తర్వాత బిందుకి ఇవ్వడానికి పోయి అభిజిత్కి ఇస్తాడు. నవదీప్కి ఇస్తాడు. నాకు తెలుసు నువ్వు నాకు ఇవ్వని నేను తీసుకున్నాను అంటే నవదీప్కి ఇచ్చినాక నవదీప్ షోలో పెట్టుకుంటాడు. బిందుకి అనుకోని మా అభిజిత్కి ఇస్తాడు. అభిజిత్కి ఇచ్చినప్పుడు సరే నీ పేరేంటి అని చెప్పి నేను స్ట్రేంజర్స్తో నేను తీసుకోను అని అంటే చెప్పు నీ పేరేంటి నువ్వేంటి చెప్పు జరా అని అంటారు. తర్వాత ఇంకా వాళ్ళు కొంచెం అయితే తీసుకోండి సార్ ప్లీజ్ అని అంటే తర్వాత బిన్నమాలి నేను దీన్ని తీసుకొని అంటే లాస్ట్ టైం తీసుకుంటారు. ప్లీజ్ మేడం తీసుకోండి అంటారు. తీసుకుంటారు. సరే ఇంకా అయిపోతుంది. ఇంకా అభిజిత్ ఇంకా స్కాన్ తీసుకొని అంటారు. ఇంకా మాట్లాడుతుంటారు. ఇంట్లో మీ ఫ్యామిలీ కనేసి అంటే వాళ్ళ నాన్నతో అతను ఎప్పుడు మాట్లాడలేదండి. అంటే కొన్ని అంటే అది ఫ్యామిలీ వాళ్ళ పర్సనల్ అది ఇంకా చెప్పేశాడు. వాళ్ళ నాన్నతో మాట్లాడినప్పుడు కొంచెం అంటే వాళ్ళ నాన్న నెంబర్ కూడా ఆయన ఫోన్లో లేదంట. దేవుడా ఏం కాదు అయినా అనిపించింది. అంటే అతనికి ఏదో హెల్త్ ఇష్యూ రావడం వల్ల అతన్ని హాస్పిటల్ జాయిన్ చేసుకొని ఆయన హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయినప్పుడు అది విచిత్రంగా కొంచెం టూ మచ్ అనిపించింది. అంటే ఆయన కొంచెం ఉన్న మెంటల్ కండిషన్ కరెక్ట్ లేక అతను అన్ని గేట్స్ అవన్నీ ఓపెన్ చేసి ఆయన వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే సరే వెళ్ళిపోయే టైంకి తనకి ఏమైపోతుందని వాళ్ళు భయపడి అదేంటంట ఇప్పుడు ఉంటాయి కదా ఎవరైనా భయపడతాం కదా అలా భయపడేసి ఇంకా టెన్షన్ పడడంతో తను ఎలా అంటే తను వెళ్ళిపోవడం వల్ల ఇతను వాళ్ళ డాడీని కొట్టడమేమో జరిగిందంట. కొట్టడం వల్ల తను మాట్లాడుకోవడం ఆపేశారు. అంటే ఇప్పుడు ఎవరైనా మన నాన్నని మనం కొడితే ఎవరైనా ఊరుకుంటాము. ఇప్పుడు ఏంటంటే మన నాన్నని మనం కొట్టలేము 100%. ఎందుకంటే చేయనే లేపలేమే. తిట్టుకుంటామేమో కోపం వచ్చినప్పుడు కాదని నేను చెప్పాను, కానీ కొట్టడం అయితే అంత పెద్ద పెద్ద పనులు అయితే చేయలేము కదా. కొట్టడం వల్ల వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టు ఆయన ఫోన్ నెంబర్ కూడా లేదంట. తర్వాత వాళ్ళ అమ్మకు ఫోన్ చేపించి మాట్లాడినాక డాడీ నువ్వు నాతో ఇంకా మంచిగా మాట్లాడి నాకు భలే అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి నచ్చిందో కూడా చెప్పండి. నిజంగా నాకు చాలా 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 మంచిగా అనిపించింది. వాళ్ళిద్దరిని చూసి నాకు హైలైట్ అనిపించింది. సూపర్. తర్వాత నిజంగా హేమంత్ స్టోరీ కూడా చాలా చాలా మంచిగా అనిపించింది. సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత
నవదీప్ రెడ్ ఇస్తారు, బిందు మాధవి రెడ్ ఇస్తుంది, బిందు గ్రీన్ ఇస్తుంది. బిందు అభిజిత్ ఏమో నా దృష్టిలో నాకు అర్థం కాదని రెడ్ ఇచ్చేసాడు. ఇంకా బిందు మాధవి గ్రీన్ ఇస్తారు. బిందు మాధవి చూస్తే బాగా అనిపించింది నాకు ఏమంత విషయంలో. ఏంటంటే బిందు మాధవి సరే ఏదో అయింది, ఏదో అవుతుంది అని ఇక అర్థమై సరే సూపర్ అనిపించింది. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. ఫ్రెండ్స్ మీకు ఏమనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. తర్వాత ఇంకా కొంతమంది వస్తారు, కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళందరికీ రెడ్ ఇచ్చి పంపిస్తారు. అది మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, వాళ్ళని ఏం చేస్తారంటే ఒక 5-2 seconds వాళ్ళని రెడ్ ఇస్తారు, వాళ్ళని పంపించేస్తారు, రెడ్ ఇస్తారు, వాళ్ళని పంపించేస్తారు కదా. అలాంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ నాకైతే అది తప్పుగా నాకు అనిపించదు. కానీ ఏమైనా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. ఇవి అంతే, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. మనకు నచ్చింది మనం ఎట్లా చేస్తామో వాళ్ళకి నచ్చింది కూడా వాళ్ళు అట్లనే చేస్తారేమో. ఐ థింక్ మనం ప్రతిదీ వాళ్ళని జడ్జి చేయాలంటే చేయాలి. కానీ ఇప్పుడు నాకు జడ్జి చేసి మాట్లాడేంత ఓపిక నశించిపోయింది అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అంత ఓపిక ఉంటే బాగుండే కదా అని కొత్త అనిపిస్తుంది. ఓపిక అయితే లేదు నిజంగా. కొంచెం మాట్లాడుతుంటే దమ్ము వచ్చేసిపోతుంది, కొంచెం మాట్లాడితే పిచ్చెక్కి పోతుంది. కానీ అట్లనే స్ట్రాంగ్గా ఉండి మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాను అందుకోసం. తర్వాత ప్రియాంక ఈవిడ 4-5 years నుంచి న్యూస్ రిపోర్టర్ అంట. తర్వాత న్యూస్ రిపోర్టర్ అన్నప్పుడు తను మంచిర్యాల జిల్లా సింగరేణి ఆవిడ తన రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ చూసిన వాళ్ళ చాలా మంచిగా అంటే వీడియోస్ కూడా చేసింది ఇన్స్టాగ్రామ్లో. నేను కూడా చూశాను. ఓకే నైస్, పర్వాలేదులే, బాగానే ఉంది అనిపించింది నాకైతే. ఎందుకు పర్వాలేదు బాగానే ఉన్నా అంటే ఓకే, ప్రతిదీ అన్నిటినీ మనం డిసైడ్ చేసుకోలేము కదా అలాంటిది. తర్వాత వస్తుంది ప్రియాంక వచ్చినాక నువ్వు ఎప్పుడు న్యూస్ ఎలా చెప్తావు ఆ విధంగానే చెప్పేసే అని అడుగుతారు. చెప్పేయమంటే వాళ్ళు ఇంకా చెప్పమని అడిగితే ఇంకా ఆమె అలానే చెప్తుంటుంది, బాగా చెప్తుంటుంది అనుకోండి. చాలా మంచిగా చెప్తుంది వీడియోస్. న్యూస్ ఆ వీడియోస్ లాగానే న్యూస్ రిపోర్టర్ లాగా బాగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా తన ఫ్రెండ్స్ ఎవరు లేదంటే తన ఫ్రెండ్స్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అనేది అంటే ఫ్రెండ్స్ కోసం బిగ్ బాస్ వస్తున్నాను అంటే అలా అని కాదు. క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేదు నాకు. ఎందుకు ఆ క్లోజ్ ఫ్రెండ్స్ ఎందుకు లేరో చెప్తారు. నేను చెప్పిన తర్వాత వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేదని చెప్తారు. తర్వాత అంటే వీళ్ళకి అంటే ఎందుకు ఫ్రెండ్స్ కోసం అంటే ఫ్రెండ్స్ కోసం కాదు. ఇప్పుడు ఫ్రెండ్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్పినా వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు, ఇది నీతోనే సీక్రెట్ అంటే అలానే ఉండాలి. మన కూడా అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు అనుకోండి. అది ఇది నీతో ఇప్పుడు నేను నీకు ఒక్కదానికి చెప్తున్నా ఎవరికి చెప్పకు అని చెప్పే ఫ్రెండ్స్ అయితే నాకు కూడా అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వెళ్ళలేదు, ఉన్నారు ఫ్రెండ్స్ అంతే. కానీ నా డిగ్రీ ఫ్రెండ్స్ మాత్రం నిజంగా సూపర్. కానీ వాళ్ళని చాలా మిస్ అవుతున్నా. కాల్ చేయాలనిపించినప్పుడు వాళ్ళకి కాల్ చేస్తున్నాను. నా వీడియో చూస్తే సారీ అని చెప్తున్నాను, బతికేమో ఏం తెచ్చుకోండి. తర్వాత బిందు మాధవి వీళ్ళు కూడా మంచిగా మాట్లాడే తర్వాత వీళ్ళు అయిపోయింది. తర్వాత ఫ్యాషన్గా వీళ్ళు మంచిగా అనిపించింది నాకు. ఓకే క్యూట్స్ పర్వాలేదు. తర్వాత అందరు మంచిగా మాట్లాడుతూ అంటే బాగా అనిపించింది. తర్వాత నవదీప్ గ్రీన్ ఇస్తారు ఫస్ట్, తర్వాత అవిజిత్ కూడా గ్రీన్ ఇస్తారు. బిందు మాధవి నిన్ను డైరెక్ట్ అందులో పెట్టాలని అనుకుంటలేను, రెడ్ ఇస్తాను ఓకేనా అన్నట్టు ఓకే అని ఉంటారు. తర్వాత ఓకే ఈవిడకు 2 గ్రీన్స్ వస్తే ఒక రెడ్ వస్తుంది, హోల్లో పెడతారు. మన అందరికీ తెలిసిందే హోల్లో పెట్టిన తర్వాత హోల్లో పెట్టినాక ఓకే ఆడిషన్స్ అన్నీ అయిపోయాయి అని అంటుంది. ఆడిషన్స్ అన్నీ అయిపోయాయి అంటే అబ్బా ఇన్నిసార్లు అయిపోదాం మనము అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష ఈ రేపు నుంచి ఉంటుంది. ఒక్కొక్కరితోనూ ఒక రేంజ్ ఉంటుంది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత రేపు ఒక్కరోజు మళ్ళీ అందరితో గేమ్స్ ఉంటాయి అనుకుంటా రేపు ఒక్క ఎపిసోడ్లో. నెక్స్ట్ ఇంకా టాప్ 15 నుంచి వాళ్ళని ఇంకా పంచాయతీ పెట్టుకుంటారు. టాప్ 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు మిథిలేష్, చలను, మన రాజకుమారి గారు వీళ్ళు ముగ్గురు ఫస్ట్ పిలుస్తారు. వీళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్తారు. మీరు ముగ్గురికి అంతమంది ముగ్గురికి 3 గోల్డెన్స్ వచ్చాయి అని అంటే ఓకే బాగా కంగ్రాచులేషన్ చెప్పి పక్కకు నిలబెడతారు. తర్వాత మన అదే నెంబర్ అందరు మిగతా వాళ్ళ 26 members ఓల్లో ఉంటారు. 26 members ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఏం చేశారంటే వాళ్ళందరికీ
కామన్గా వాళ్ళందరూ ఉంటారు కదా, హోల్లో ఉన్న వాళ్ళందరి ఫోటోలు అన్నీ తీసుకొని వీళ్ళు 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 అని అంటే హేమంత్ విషయంలో నాకేం కరెక్ట్ అనిపోయిందంటే వాళ్ళు లేదు లేదు అని వాళ్ళిద్దరు భిన్నమనే క్వశ్చన్ తీసుకొని హేమంత్ విషయంలో వీళ్ళందరినీ కొంచెం తీసుకున్న తర్వాత ఒక 8 మెంబర్స్ని రామ్, గౌరీ, రమ్య, గౌతమ్, ఐశ్వర్య, అభిజ్ఞ, రామ్, మన శ్రీరామ్, సాక్షిత వీళ్ళందరినీ ఒక తీసుకొని వీళ్ళందరికీ అన్యాయమే జరిగింది అనిపిస్తుంది. నాకు ఎందుకు అన్యాయం జరిగిందంటే డైరెక్ట్ వాళ్ళని పిలిచి వాళ్ళని హోల్డ్లో పెట్టడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. వచ్చి వాళ్ళని డైరెక్ట్ అయినాక వచ్చినాక వీళ్ళందరూ వచ్చినాక డైరెక్ట్ వీళ్ళని ఎలిమినేషన్ అంటారు. అదైతే నాకు చాలా తప్పు అనిపించింది. మీకు ఎంతమందికి తప్పు అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఏంద్రా హోల్లో పెట్టకుండా ఇలా కొన్ని విషయాలు ఎంతవరకు కరెక్ట్ అని నాకైతే రియల్గా అనిపించింది. నిజంగా నాకైతే చాలా చాలా కోపం వచ్చేసింది అనుకోండి. కానీ ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ప్రైవసీ వాళ్ళని, ఎవరి ఇష్టం వాళ్ళది అని అనుకోవడం కాదు. కానీ నాకైతే కరెక్ట్ అనిపించింది. మీకేమనిపించింది కాబట్టి మిగతా వాళ్ళందరినీ ఇంకా రేపటి నుంచి ఉంటుంది. ఇంకా డూ ఆర్ డై, రేపటి నుంచి కుక్కలు అంటే ఇంటిగా ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. మనం అగ్ని పరీక్షలది మీరు ఏమనుకోకుండానే రండి. ఏమన్నా అనుకొని ఈ స్ట్రాటజీస్ ఇది అనుకొని వచ్చారనుకో ఉట్టిగా నాశనం అయిపోతారు. ఆల్రెడీ మనీష్ నాకు గుర్తుంది, మర్యాద మనీష్ పుట్టే స్ట్రాటజీస్ అన్నీ వేసుకుని రావడం వల్ల అతను చాలా చాలా వెరైటీ అయిపోయింది. మన బిగ్ బాస్ మనందరికీ తెలిసిందే. అలా ఎప్పుడు మనం ఏది అనుకుని అనిపించింది నాకైతే నీకు చెప్పు. అలా కొన్ని సిచ్యువేషన్స్ అనుకోండి. మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చుతాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 6కి మన బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. ఎవరెవరు సెలబ్రిటీస్ వస్తుండ్రో కూడా నేను చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.